యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది కూడా మరి పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూసి ఎంతోమంది దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనము. నీతిమంతులు నశించుట చూచి ఎవరినూ దానిని మనసు పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుదురున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. నీతిమంతులు నశించుట చూచి ఎవరికి దానిని మనసు పెట్టరు. కానీ ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్క మనిషి జీవితంలో నీతి, యథార్థత, సత్యం వీటిని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి లోకాన్ని విడిచినప్పుడు ఆ యొక్క విశ్రాంతి కలిగిన ఆ మహిమ ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. నిజంగా ఈరోజు కొన్ని మాటలుగా మీకు తెలియపరుస్తున్నాను. నెలంతా కూడా నేను సెప్టెంబర్ నెలంతా కూడా ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రభు చిత్తముగా అనేక స్థలాలు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప వెలుగైన ఆ పరిలోక పట్టణంలో అనేకమైన స్థలాలు ప్రభు చూపించి అనేక విషయాలను తెలియపరచడము చాలా సంతోషంగా ఉంది. దేవునికి కృతజ్ఞతలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మనిషి ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఒక నీతి, యథార్థత, సత్యము, భయభక్తులు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారంట పరలోకంలో విశ్రాంతి కలిగిన ఆ స్థలంలోనికి ప్రవేశిస్తారంట. ఆ స్థలం ఎంతో వెలుగైన స్థలము. నేను చూసిన స్థలాలలో మరలా మరవలేనివి, మర్చిపోలేనివి ఎన్నో సంఘటనలు, ఎన్నో మర్మాలు ప్రభు నాకు తెలియపరచడం జరిగింది. కాబట్టి మన జీవితంలో ఈ భూమి మీద ఉంటున్నామంటే ఖచ్చితంగా ఒక నీతిని కలిగి ఉండాలి, సరిచేసుకోవాలి, మన ప్రవక్తని సరిచేసుకోవాలి. ఒకవేళ మనలో ఎన్నో నలుసులు, ఎన్నో క్రియలు ఉంటాయి, వాటన్నిటిని సరిచేసుకుంటూ భక్తి జీవితంలోనికి ముందు సాగుతూ మన నీతిని కలిగిన వారుగా ఎప్పుడైతే ఉంటామో ఈ లోకంలో ఎవరు చూడని అవసరం లేదు. దేవుడు చూచినట్లుగా నీ నీతి, నీ యథార్థత, నీ సత్యాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా ప్రభు రాజ్యంలోనికి నువ్వు చేర్చబడతావు. నిజంగా నేను చూసిన యొక్క విషయంలో, ఆ స్థలంలో చూసిన ఎన్నో విషయాలని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి రానున్న కొన్ని దినాలలో మరలా నేను చూసిన పరలోకంలో ఉంటున్న ప్రతి విషయాన్ని మీకు యూట్యూబ్లో మరలా నేను ప్రతిదీ కూడా వివరించబోతున్నాను, తెలియపరచబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోక రాజ్యము కోసం ఆయన రాజ్యాన్ని వెతుకువారుగా ఉండాలని మరి ప్రభు పేరిట మీ అందరిని కోరుకూర్చి ఉన్నాను. మరి అందరూ కూడా కలిసి మోసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, గొప్ప దేవుడవు నాయన యేసయ్యా, ఈ లోకములో నీ రాజ్యము చేరాలి అంటే ప్రతి మనిషి వారి యొక్క ప్రవక్తన నీతి, యథార్థత, సత్యమైన రీతిలో నడుచువారు ధన్యులు. నీ రాజ్య వేగంలో వారు చేర్చబడతారని సెలవిస్తున్నావయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. ప్లీజ్ గో బ్లిక్ హామ్ ది మై హోలీ స్పిరిట్ అబాస్టిక్ హౌరీ మై క్రిస్టల్ ఫ్లవరీమా. నీ యొక్క గొప్ప కృపావేకమైన ఆశీర్వాద కోసమును దయచేయండి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. విజ్నో మైక్ లీజ్ అబాస్టి కాంది మైక్లో ఫైకెనీ ఫ్లవరీమా. నీ కృప ఆశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు నామములో స్నానం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.